అయ్యయ్యో! మేము ఆ జామకాయలు తోట వాళ్ళని అడిగి కొనుక్కుందామని వెళ్ళామండి. కానీ ఎంత వెతికినా అక్కడ మాకెవ్వరూ కనిపించలేదు. అది మా తప్పా చెప్పండి? చివరికి అక్కడున్న ఒక తాత ఏం పర్లేదు మీకెన్ని కాయలు కావాలనుకుంటే అన్ని కోసుకోండమ్మా అని హామీ ఇచ్చాడు. మరి అంత ధైర్యం ఇచ్చాక మనం ఆగుతామా? ఒకటి చాలులే, 2 చాలులే అనుకుంటూ 10 కాయల వరకు కోసేశాం. వాటి కలర్, టేస్ట్, ఫ్రెష్‌నెస్ అలా ఉంది మరి. ఇంత కష్టపడి తస్కరించిన ఆ కాయల్ని కొంచెం మంచిగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ముందుగానే తెచ్చిపెట్టుకున్న ఉప్పు కారం బాక్స్ ఓపెన్ చేసి మంచిగా పట్టించి అసలు చూడండి ఆ కలర్ ఎట్లా కనిపిస్తుందంటే అంత రెడ్గా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు పట్టుకుంటేనే నా చెయ్యి ఇట్లా మండిపోతుంది. ఆ రేంజ్ లో ఉంది ఆ స్పైసీనెస్. ఇంకా నోట్లో పెట్టుకుంటే ఉంది చూడండి, వామ్మో అసలు ఆ టేస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంత టేస్టీగా ఉంది. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఇంకొంచెం టేస్టీగా ఉందనుకోండి, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా కారం తట్టుకోలేక నేనైతే లీటర్ బాటిల్ వాటర్ తాగేశాను. అంత స్పైసీగా ఉంది, అస్సలు సూపర్ ఉంది.